నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నిన్న జరిగిన బిగ్ బాస్ సీజన్ 9 ఎపిసోడ్ గురించి ఈరోజు మాట్లాడదాం. నిన్న ఎపిసోడ్లో చాలా జరిగాయి. అన్ఎక్స్పెక్టెడ్ రీఎంట్రీస్ కూడా చూసే ఉంటారు మీరు. సో మొత్తానికి నిన్న నామినేషన్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. రీఎంట్రీ కూడా ఎవరైతే ఫ్యాన్స్, సిరీజా ఫ్యాన్స్ ఎస్పెషల్లీ తను రీఎంట్రీ ఇవ్వాలి, అన్ఫేర్ ఎలిమినేషన్, రీఎంట్రీ ఇవ్వాలి అని గట్టిగా మీమ్స్, రీల్స్, కామెంట్స్ అన్నీ చేశారో అదంతా కూడా వర్కౌట్ అయినట్టు అనిపించింది. సిరీజా రీఎంట్రీ ఇచ్చారు అండ్ ఇంకా భరణి కూడా రీఎంట్రీ ఇచ్చారు. కానీ వీళ్ళిద్దరిలో ఎవరో ఒక్కరు మాత్రమే హౌస్లో ఉండాలి. అది ఇప్పుడు ఆడియన్స్ పోల్. మీ ఓటింగ్ ప్రకారమే వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు హౌస్లో ఉంటారు. దానికి సంబంధించి ఈరోజు టాస్క్ కూడా జరగబోతుంది. ఒక 2 టీమ్స్గా వాళ్ళు టాస్క్ కూడా ఆడబోతున్నారు. ఆ టాస్క్లో కూడా డెమోన్ పవన్కి ఒక నెక్స్ట్ లెవెల్ ఎలివేషన్ వచ్చేలాగా కొన్ని వీడియోస్ ఆల్రెడీ బయటకు వచ్చినాయి. ఆ ప్రోమో చూసిన వాళ్ళు అంతా కూడా డెమోన్ పవన్ ఆ ఫిజికల్ టాస్క్లో నిఖిల్ అండ్ ఇంకా భరణి ఇద్దరిని తను ఆపగలగడం. సో ఇద్దరిని తను ఆపాడు. ఫిజికల్ టాస్క్లో తోప్ అన్నట్టుగా తనకి ఎలివేషన్ ఇస్తున్నారు. సో ఈరోజు జరగబోయే ఎపిసోడ్లో మనకు అది పూర్తిగా చూడొచ్చు వాళ్ళు ఆ కాంపిటీషన్ ఎట్లా జరిగింది అని చెప్పేసి. కాకపోతే అక్కడ మన భరణి గారికి ఆ రిప్స్ దగ్గర ఒక చిన్న ఇంజురీ అయింది. ఆయన బయటికి వచ్చేసారు అని చెప్పేసి తెలుస్తుంది. మళ్ళీ వెంటనే వస్తారా, లేదంటే చెకప్ చేసిన తర్వాత ఏమైనా రెస్ట్ కావాలి అంటారా, లేదు అంటే ఇప్పుడు మరి ఓటింగ్ ప్రకారం హౌస్లోకి రావాలి, మళ్ళీ హౌస్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఫిజికల్ టాస్క్లు ఉంటాయి. సో మరి ఈ డెసిషన్ ఎట్లా తీసుకుంటారనేది చూడాలి. సో సిరీజాకి అయితే డెఫినెట్గా ఓటింగ్ బాగానే పడుతుంది. ఎందుకంటే తను రీఎంట్రీ ఇవ్వాలని అందరూ కోరుకున్నారు, అన్ఫేర్ ఎలిమినేషన్ అని చెప్పేసి. అయితే నిన్న జరిగిన నామినేషన్స్లో ముందుగా సృష్టి డెమోన్ పవన్ని నామినేట్ చేశారు. వచ్చి డెమోన్ పవన్కి ఇన్పుట్స్ ఇచ్చారు. సేమ్ సో మ్యాక్సిమం ఇంతకుముందు నామినేట్ చేసిన వాళ్ళు చెప్పినట్టే తన గేమ్ ఆ రీతు వల్ల కొంచెం అటు ఇటు అవుతుందని చెప్పేసి చూసుకోమని చెప్పేసి చెప్పారు. కానీ డెమోన్ పవన్ దాన్ని డిఫైన్ చేసుకున్నారు. ఎంతమంది వచ్చి చెప్పినా నాకంటూ ఒక క్లారిటీ ఉంది, నేను ఒక మనిషి కోసం నిలబడ్డాను, సో నాకు ఒక క్లారిటీ ఉంది బాండింగ్లో అని చెప్పేసి తన వైపు నుంచి తను ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. నెక్స్ట్ తను సృష్టి డ్యాగర్ రాము రాథోడ్కి ఇస్తే రాము గౌరవ్ని నామినేట్ చేశాడు. ఏదో రీజన్ చెప్పాడు. అది అంటే ఎందుకు నామినేట్ చేశాడు ఆ రీజన్ చెప్పడానికి, అంటే ఎవరో ఒకళ్ళని నామినేట్ చేయాలి, వీళ్ళల్లో మేబీ తను లీస్ట్లో ఉండొచ్చు అని అనుకున్నాడా, ఒకవేళ లీస్ట్లో ఉంటే గౌరవ్ని కూడా నామినేట్ చేస్తే అప్పుడు లీస్ట్లోకి గౌరవ్ వెళ్తాడు అని ఏమైనా స్ట్రాటజీయా అనేది నాకు అర్థం కాలేదు, మీకు తెలిస్తే చెప్పండి. సో ఆ నామినేషన్ అట్లా కంప్లీట్ అయింది. తర్వాత భరణి గారు వచ్చారు. భరణి గారు హౌస్లోకి రాగానే దివ్య పరిగెత్తుకుంటూ వెళ్ళింది, హగ్ చేసుకుంది. కానీ భరణి గారు దివ్యాని కొంచెం పట్టించుకోకుండా అవాయిడ్ చేసినట్టు అనిపించింది. అఫ్కోర్స్ అవాయిడ్ చేస్తే తనతో మాట్లాడలేదు. మళ్ళీ బయటికి వెళ్ళే వరకు కూడా దివ్యతో పెద్దగా మాట్లాడలేదు. తనూజతో మాట్లాడారు. తనూజ వచ్చి మిస్ అయ్యానని చెప్పేసి మాట్లాడింది. నా వల్లే మీరు బయటికి వెళ్ళారన్నట్టు మాట్లాడుతున్నారు. ఇదంతా కూడా కన్వే చేసింది. వాళ్ళు మాట్లాడుకున్నారు. దానికి సంబంధించి దివ్య కూడా చాలా ఫీల్ అయిపోయింది. తనూజతో మాట్లాడారు. నీ వల్ల కాదు అని చెప్పేసి నేను బయటకు వెళ్ళడం తనతో చెప్పారు. అట్లీస్ట్ నాతో అసలు మాట్లాడలేదు. సో నా వల్లే వెళ్ళిపోయారేమో, నా వల్ల ఏమైనా తప్పు జరిగిందేమని నేను ఫీల్ అవుతున్నాను. ఇంకా ఆయన హౌస్లో నుంచి వెళ్ళిపోయిన దగ్గర నుంచి నేను బాధపడిన రోజు లేదు అంటూ కూడా దివ్య ఒకవైపు ఫీల్ అయింది వెళ్ళిపోయిన తర్వాత. కానీ హౌస్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరూ భరణి దగ్గరికి వెళ్ళడం, ఆయనతో మళ్ళీ అదే బాండింగ్ లాగా, అంటే సేమ్. సో ఏదైతే రిలేషన్స్తో బయటికి వెళ్ళిపోయాడో ఆయన, అది అంతా మళ్ళీ వీళ్ళకి తెలుసు. హౌస్లో పదే అది డిస్కషన్ వచ్చింది, నామినేట్ చేసినప్పుడు వచ్చింది, తర్వాత ఇప్పుడు నామినేషన్స్లో వచ్చింది. ఈవెన్ సంజన గారు చెప్పారు నీ వల్లే బయటికి వెళ్ళిపోయారు భరణి అని చెప్పేసి. అయినా మళ్ళీ వాళ్ళు సేమ్ ఆయన రావడంగానే అదే ఎమోషన్తో ఆయన దగ్గరికి వెళ్ళడం, భరణి కొంచెం పక్కకి పెడదామని చూసినా కానీ వీళ్ళు తనతో మాట్లాడడం అనేది, సో మళ్ళీ సేమ్ సీన్ రిపీట్ అవుతుంది. సేమ్ మళ్ళీ ఇదే నామినేషన్స్, మళ్ళీ అవే పాయింట్స్తో మళ్ళీ భరణి బయటకు వస్తారు అనిపించేలాగానే మళ్ళీ సేమ్. సో ఏమాత్రం డిఫరెన్స్ లేకుండానే ఇలాగే కంటిన్యూ అవుతారు అనిపించింది. సో అయితే భరణి వచ్చిన తర్వాత సంజనాని నామినేట్ చేశారు. సంజనాకి చాలా క్లియర్గా చెప్పారు బాడీ షేమింగ్ చేస్తున్నారు. నేను ఫస్ట్లో మీరు ఫిజికల్ టాస్క్ ఆడలేరేమో అన్న దానికే నేను బాడీ షేమింగ్ చేశానని చెప్పేసి చెప్పారు. ఇప్పుడు మీరు
చేసింది ఏంటి, మీరు బాడీ షేమింగ్ చేస్తున్నారు, క్యాప్టెన్స్కి రెస్పెక్ట్ ఇవ్వట్లేదు అని చెప్పేసి సంజనాని నామినేట్ చేశారు. సంజన కూడా అక్కడ డిఫైన్ చేశారు. సో ఓకే, ఆ నామినేషన్ అయిన తర్వాత ఇంకో డ్యాగర్ ఎవరికైనా ఇవ్వాలి. దివ్య నాకు ఇవ్వండి, నేను మీకోసం వెయిట్ చేశాను, నాకు ఒక పర్సన్ ఉన్నారు, తనని నామినేట్ చేస్తాను, కావాలంటే మీకు పేరు పక్కకు తీసుకువెళ్ళి చెప్తాను, నా పాయింట్స్ నాకు ఉన్నాయని చెప్పేసి అడిగినప్పటికీ కూడా పట్టించుకోలేదు. ఆయన పట్టించుకోకుండా నిఖిల్కి ఇచ్చారు. నిఖిల్కి ఇస్తే నిఖిల్ తనూజాని నామినేట్ చేశాడు. తనూజాకి చెప్పాడు, ఇలా మొన్న జరిగిన టాస్క్లో మీరు బెగ్గింగ్ చేశారు, నేను కెప్టెన్ అవ్వాలని చెప్పేసి, అది నాకు నచ్చలేదని చెప్పేసి నిఖిల్ చెప్పారు. అక్కడ వాళ్ళిద్దరి మధ్య కొంచెం డిస్కషన్, ఆర్గ్యుమెంట్ ఎక్కువగానే జరిగింది. తనూజ కూడా తన పాయింట్స్ ఏవేవో చెప్పేసింది, నీ గేమ్ గురించి నువ్వేం గేమ్ ఆడుతున్నావు అని చెప్పేసి రివర్స్లో మాట్లాడుకున్నారు. అంతా ఆర్గ్యుమెంట్ అయిపోయింది. ఓకే, అక్కడ తనూజ నామినేషన్ కూడా అయిపోయింది. సో తర్వాత వీళ్ళు మళ్ళీ డిస్కషను, ఇమాన్యుయల్ వెళ్ళి తనూజ గురించి డిస్కస్ చేశాడు. నేను సపోర్ట్ చేయలేదు, నేను స్టాండ్ తీసుకోలేదు అంటుంది, కానీ నేను స్టాండ్ తీసుకున్నాను అని చెప్పేసి ఆ బెడ్ టాస్క్ గురించి మాట్లాడాడు. ఇదంతా కూడా తనూజ గురించి ఓవైపు మాట్లాడుతున్నాడు. అంటే ఇక్కడ తనూజ టాప్లో ఉంది, ఇంకా మనం ఓవర్కమ్ చేయాలి, మనం టాప్లోకి వెళ్ళాలి అంటే తనూజని స్ట్రాటజీతో మనం నామినేట్ చేసి ఇక నుంచి తనూజకి అగెనిస్ట్గా ఉండాలనుకుంటున్నాడా, లేకపోతే అసలు ఇమాన్యుయల్ స్ట్రాటజీ ఏంటి అనేది తెలీదు. ఎందుకంటే భరణి కూడా హౌస్లోకి రాగానే కట్టప్ప అని చెప్పేసి ఇమాన్యుయల్ని అనడం, సో బాహుబలిని చంపేశాం, అమరేంద్ర బాహుబలిని చంపేశాం అని చెప్పేసి, సో మళ్ళీ రీఎంట్రీ ఇచ్చానని చెప్పేసి మహేంద్ర బాహుబలి వచ్చారు సంథింగ్ ఏదో, సో అది చెప్పేసి లోపలికి వచ్చారు. వెటకారంగానే నీ గేమ్ బాగుంది, గుడ్ గేమ్ అని చెప్పేసి అన్నారు. సో ఓకే, తర్వాత మళ్ళీ వీళ్ళ డిస్కషన్లో కూడా తనూజ దివ్య వీళ్ళ డిస్కషన్లో కూడా మన రిలేషన్స్ మీద కామెడీ చేసి జోక్స్ వేసి బెనిఫిట్స్ పొందారు అని చెప్పేసి భరణి అన్నారు. సో ఎవరు చేశారు కామెడీ అనేది తెలుసు మనకి, ఎపిసోడ్ చూస్తున్నాం కాబట్టి. సో ఇండైరెక్ట్గా ఇమాన్యుయల్ అన్నారేమోనని నాకు అనిపించింది. తర్వాత వీళ్ళకి సజెషన్స్ ఇవ్వాలి హౌస్లో, వీళ్ళిద్దరిలో ఎవరికి మీరు సజెషన్స్ ఇస్తారు, హౌస్లో ఉండాలి అనుకుంటే ఎటువంటి సజెషన్స్ ఇస్తారని బిగ్ బాస్ అడిగినప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సజెషన్ అటు భరణికి ఇచ్చారు, ఇటు శ్రీజాకి ఇచ్చారు. ఇమాన్యుయల్ శ్రీజాకి ఇచ్చాడు, భరణి గురించి ఏమీ మాట్లాడలేదు అసలు. సో అంటే ఇక్కడ నాకు అనిపించింది, అంటే భరణిని ఎలిమినేట్ చేయడానికి కారణమయ్యాడు. భరణి వచ్చిన తర్వాత కూడా కట్టప్ప అని చెప్పేసి భరణి అన్నారు. తర్వాత భరణి మన బాండింగ్స్ మీద జోక్స్ చేస్తూ బెనిఫిట్స్ చేసుకున్నారు అని చెప్పేసి మాట్లాడారు. సో ఏదైనా కోల్డ్ వార్ భరణికి ఇమాన్యుయల్కి కోల్డ్ వార్ లాగా స్టార్ట్ అయిందా అని నాకు అనిపించింది. బట్ అంటే తర్వాత ఈరోజు జరగబోయే టాస్క్లో ఇమాన్యుయల్ భరణి టీంలోనే ఉండి ఆడారు. సో మరి వాళ్ళ రిలేషన్ ఇప్పుడు మళ్ళీ ఎలా ఉంటుంది? సో వైపు దివ్య కూడా నా నామినేషన్ తనూజ, మీరు నాకు డ్యాగర్ ఇస్తే తనని నామినేట్ చేద్దాం అనుకున్నా, నా పాయింట్స్ నాకు ఉన్నాయి అని చెప్పేసి దివ్య చెప్పింది. అండ్ ఇంకా మీ ఫేస్ చూసే ఇన్ని రోజులు నేను ఆగాను, లేదంటే నేను లాస్ట్ వీక్ కూడా నామినేట్ చేసేదాన్ని, మీ ఫేస్ చూసి నేను ఆగానని చెప్పేసింది. ఏదైనా చెప్పాలనుకుంటే వాళ్ళందరిలో కలిపి నాకు చెప్పొద్దు, నాకు సపరేట్గా చెప్పండి అని చెప్పేసి తనూజ అంటే దివ్యకి కొంచెం ఎందుకో నచ్చట్లేదు. సో ఇక నుంచి అంటే దివ్య కూడా తనూజని టార్గెట్ చేసి తనూజని నామినేట్ చేయడానికి చూస్తుంది అనేది ఇక్కడ అర్థమవుతుంది. సో దివ్యకి తనూజకి కూడా ఇక్కడ చిన్న క్లాష్ అనేది వచ్చింది, అది క్లియర్గా అర్థమైంది. సో ఇక్కడ సజెషన్స్లో భరణికి ఇమాన్యుయల్ ఏమి ఇవ్వలేదు. ఇక్కడ మాధురి గారు శ్రీజాకి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడమని చెప్పేసి ఒక సజెషన్ ఇచ్చారు. సో దానికి శ్రీజ కూడా కౌంటర్ ఇచ్చారు, నేను మాట్లాడేటప్పుడు సరిగానే మాట్లాడతాను, మీరు మాట్లాడినట్టు నేను మాట్లాడను, మీరు యూజ్ చేసే పదాలు కూడా నేను యూజ్ చేయను, నేను కరెక్ట్గానే మాట్లాడతాను అని చెప్పేసి తను ఆ సజెషన్ తీసుకోలేదు. సరే తీసుకుంటే తీసుకో, లేకపోతే లేదు అని చెప్పేసి మాధురి గారు అక్కడ పెట్టేశారు. అండ్ ఇంకా గౌరవ్ ఆ భరణి గారి గురించి ఓవర్ కాన్ఫిడెన్స్ అని చెప్పేసి సజెషన్ ఇస్తూ అది ఎందుకు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తే తర్వాత దివ్య వెళ్ళి గౌరవ్తో ఆర్గ్యుమెంట్ చేసింది. ఇది భరణికి నచ్చలేదు, ఆయన చెప్పారు నువ్వెందుకు మాట్లాడుతున్నావు, అది నా ఇష్యూ కదా అంటే తను ఏదో పాయింట్ చెప్పింది, నేను కూడా టీంలో ఉన్నాను కాబట్టి నా పాయింట్ నేను చెప్పాను అని చెప్పేసి అక్కడ దివ్య చెప్పింది. అంటే మళ్ళీ ఇదంతా కూడా ఆయన కట్ చేద్దాం అనుకున్నప్పటికీ కూడా ఈ రిలేషన్ కంటిన్యూ అవుతుంది, అది తన మీద ఎఫెక్ట్ పడద్దని తనకి తెలుసు, ఇది కట్ చేయాలని ఆయన చూస్తున్నాడు.
కానీ అది ఇంకా ఒక బాండింగ్ ఫామ్ అయింది, వీళ్ళు ఏదో ఒక రిలేషన్ అని ఫీల్ అవుతున్నారు. సో ఆ రిలేషన్ని వాళ్ళు మరి వదులుకోలేకపోతున్నారు. ఎలా సపోర్ట్ చేస్తారంటే ఇప్పుడు ఫైనల్కి వచ్చినప్పుడు, టాప్ 5లోకి వచ్చినప్పుడు, లేదంటే విన్నర్ స్టేజ్కి వచ్చినప్పుడు ఒకరి కోసం ఒకరు అయితే సాక్రిఫైస్ డెఫినెట్గా చేయరు. ఎవరు ఇండివిజువల్ గేమ్ వాళ్ళు ఆడడానికే వచ్చారు కాబట్టి ఎవరి కోసం సాక్రిఫైస్ చేసేది ఉండదు. కానీ ఇంత ఎమోషనల్ బాండింగ్స్ ఎందుకు, ఎమోషనల్ బాండింగ్స్తో ఏం చేద్దామని అనేది ఒక క్వశ్చన్ మార్క్. ఓకే, బాండింగ్స్ ఉండొచ్చు, సరదాగా పిలుచుకుంటారు, సో మళ్ళీ గేమ్ వచ్చినప్పుడు ఆడతారు. ఇంత ఎమోషనల్ బాండింగ్ పెట్టుకుని ఏదైనా కావాలన్నప్పుడు సాక్రిఫైస్ చేస్తారా? ఇన్ని రోజులు మీ ఫేస్ చూసి ఆగాను నేను అంటే అక్కడ ఏంటది? సో అంటే తను ఫెయిర్గా గేమ్ ఆడట్లేదు. సో మీ ఫేస్ చూసి అంటే ఎవరైనా ఫేవర్గా ఉంటే సో వాళ్ళ ఫేవరెట్ పర్సన్కి కూడా నామినేట్ చేయరు, రీజన్ ఉన్నా కూడా. సో వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంటారనేది ఇక్కడ దివ్య పాయింట్ అర్థమైంది. ఇమాన్యుయల్ తన గేమ్ కొంచెం చేంజ్ చేశారు, ఎందుకంటే మొన్న నాగార్జున గారు చెప్పిన దగ్గర నుంచి తనుజని నామినేట్ చేయడం, తనుజ గురించి తను క్లియర్గా మాట్లాడడం, నేను స్టాండ్ తీసుకోలేదని చెప్పేసి ఎలా అంటారు, నేను స్టాండ్ తీసుకున్నాను. సో ఇప్పుడు వాళ్ళు నేను స్లిప్ ఇచ్చాను కళ్యాణ్ వచ్చి మళ్ళీ నన్ను అడిగాడు, అంటే లాస్ట్ వీక్ది ఎలా నామినేట్ చేస్తామని అని చెప్పేసి నా దగ్గరికి వచ్చి మళ్ళీ కళ్యాణ్ మాట్లాడుతున్నాడు. స్లిప్ ఇచ్చిన నేను శత్రువయ్యాను, వాళ్ళు చుట్టాలు అయిపోయారు, సో నేను శత్రువు అయిపోయాను ఇక్కడ అని చెప్పేసి ఇమాన్యుయల్ కొంచెం అది మనసులో పెట్టుకున్నాడు. సో నెక్స్ట్ నుంచి తనుజతో తన గేమ్ ఎలా ఉంటుందో చూడాలి. కానీ నిన్న నిఖిల్ పాయింట్స్ చెప్తున్నప్పుడు మీరు బెగ్ చేశారు కెప్టెన్సీ టాస్క్లో అని ఇమాన్యుయల్ని అడిగితే ఇమాన్యుయల్ ఎటువంటి రియాక్షన్ లేదు. అక్కడ మళ్ళీ సేఫ్గానే ఎటువంటి రియాక్షన్ ఇవ్వకుండా మళ్ళీ అక్కడ ఏమవుతుందో ఏం మాట్లాడితే అన్నట్టుగా కొంచెం అటు ఇటుగానే తలూపుతూ అట్లనే ఉండిపోయాడు, అక్కడేం చెప్పలేదు. సో అయితే ఇప్పుడు ఇద్దరిలో హౌస్లో ఎవరు ఉండాలని మీరు అనుకుంటున్నారు? ఈ వీకు నామినేషన్స్లో కళ్యాణ్, తనూజ, రీతు, పవన్, మాధురి, రాము రాథోడ్, గౌరవ్, సంజన, వీళ్ళు 8 మెంబర్స్ నామినేషన్స్లో ఉన్నారు కదా. వీళ్లలో లీస్ట్ ఓటింగ్ ఎవరిది? ఈ వీక్ హౌస్ నుంచి బయటికి ఎవరు వస్తారు? ఈరోజు జరగబోయే టాస్క్లో పవన్ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది, ఏమనిపించింది? సో వీడియో చూసిన తర్వాత కూడా కామెంట్ చేయండి. ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు అనిపిస్తుంది? ఎవరి మాస్క్ ఇన్ని వీక్స్ తర్వాత ఫస్ట్ నుంచి హౌస్లో ఉన్న వాళ్ళలో ఎవరి మాస్క్ ఓపెన్ అయింది అనిపిస్తుంది మీకు? అంటే ఇప్పుడు రియల్ క్యారెక్టర్ బయటపడింది, ఇన్ని రోజులు తను ఫెయిర్గా గేమ్ ఆడలేదు, తను మాస్క్లోనే ఉండి గేమ్ ఆడారు, ఇప్పుడు బయటపడింది ఒరిజినాలిటీ అని ఎవరిది అనిపించింది? సో వచ్చిన వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వల్ల బిగ్ బాస్కి ఏమైనా బజ్ వచ్చిందా? ఆడియన్స్లో ఏమైనా ఇంట్రెస్ట్ క్రియేట్ అయిందా? సో వాళ్ళు ఏమైనా కాంటెంట్ ఇవ్వగలుగుతున్నారా? సో ఈ వీక్ డెఫినెట్గా ఎలిమినేషన్ ఉంటుంది కాబట్టి సో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ నుంచి ఉంటుందా? అసలు ఈ వీక్లో కామనర్ విన్ అయ్యే అవకాశం ఉందా? సో వచ్చిన రీఎంట్రీస్కి సంబంధించి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ అందరూ కూడా ఫీల్ అవుతున్నారు, వాళ్ళని ఎట్లా రీఎంట్రీ ఎలా ఎటువంటి డెసిషన్స్తో తీసుకున్నారు? బిగ్ బాస్ ఏదో చెప్పేశారు ఎపిసోడ్లో, సో కానీ ఎలా తీసుకున్నారు? మేము కూడా అలాగే ఎలిమినేట్ అయ్యాం కదా, సో మమ్మల్ని కూడా తీసుకుని మళ్ళీ ఏదో అన్న ఓటింగ్ పెట్టవచ్చు కదా అని వాళ్ళు కూడా ఫీల్ అవుతున్నారు. టీంతో కూడా చిన్న ఆర్గ్యుమెంట్ జరుగుతుంది అని చెప్పేసి నాకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ తెలిసింది. సో మళ్ళీ మరి వేరే వాళ్ళని కూడా మళ్ళీ రీఎంట్రీ చేసి ఇలా ఓటింగ్ పెట్టి రణరంగం అని చెప్పేసి బిగ్ బాస్ మళ్ళీ ఏదైనా ప్లాన్ చేస్తారా? సీజన్ ఫినాలే వెళ్ళే వరకు ఎవరు ఫెయిర్గానే ఉంటారు, వీళ్ళు నిలబడతారు అని మీకు అనిపిస్తుంది? ఎందుకంటే కళ్యాణ్కి ఇప్పుడు సడన్గా ఓటింగ్ పెరిగింది, మేబీ కళ్యాణ్కి ఓటింగ్ పెరిగి తనూజాని క్రాస్ చేస్తే తనూజాకి మేబీ ఒకవేళ ఆ ఇన్పుట్స్ ఏమైనా ఎవరైనా అందిస్తే తనూజ ఎలా రియాక్ట్ అవుతుంది? కళ్యాణ్ తనూజ బాండింగ్ అట్లాగే కంటిన్యూ అవుతుందా? ఈ బాండింగ్స్ వల్ల హౌస్లో ఉపయోగం ఉందా? భరణి మళ్ళీ హౌస్లో ఉంటారా? శ్రీజ గేమ్ ఎలా ఉండబోతుంది? ఇవన్నీ కూడా ఇక్కడ నుంచి మనం చూడవచ్చు. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.